రెండో సెషన్గా వాక్యం విందాం. నిన్నటి ప్రభు బల సమయంలో మనము యెహోషువ గురించి ధ్యానించుకుంటూ వచ్చాము. క్రీస్తు యేసునందు ప్రభు నామమందు జయ జీవితం జీవించిన వారిలో పాత నిబంధన వీరుల్లో యెహోషువ ఒకడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన సాఫల్యత నెరవేర్చబడటానికి దేవుడు యెహోషువని వాడుకున్నాడు. యెహోషువ యొక్క ప్రార్థనా జీవితము, దేవుని వాక్యానికి విధేయత, విశ్వాసము అన్నీ మనం ధ్యానించుకుంటూ వచ్చాం. తాను చూస్తున్న అనేకమైన వ్యక్తుల ద్వారా, కార్యముల ద్వారా అతని యొక్క విశ్వాసము దినదినము వర్ధిల్లింది. కాబట్టి ఒక దినమున సియోను సూర్యుని గిబియోనులో ఆగమని, చంద్రుని అయ్యాలోనులో ఆగమని శాసించగలిగినంత విశ్వాసము దేవుడు యెహోషువకు ఇచ్చాడు. ఇంకోటి కూడా చూశాం. యెహోషువ యొక్క నాయకత్వంలో 10 గోత్రాలకు స్వాస్థ్యాన్ని పంచిపెట్టిన తర్వాత తిమ్నత్ సెరహు అనే ప్రదేశంలో అతడు నివసించాడు. తిమ్నత్ సెరహు అనే దానికి అర్థం కూడా చెప్పాం. ఏంటి చెప్పండి? తిమ్నత్ సెరహు అయ్యవారు వచ్చి బ్లాక్ బోర్డ్ తుడిచి వెళ్ళిపోతాడు చూసారా క్లాసులో, అలాంటి బ్లాక్ బోర్డ్ లాగుంది మన మనసు పెట్టాలా, ఊరు కూర్చుంటే కుదరదు. తిమ్మలచ్చర అంటే అంత అయిపోయిన తర్వాత మిగిలిపోతుంది చూసావా, అందరికి పంచిపెట్టిన తర్వాత చివరి మిగిలింది తాను తీసుకున్నాడు. నాయకుడు అలాగో నిస్వార్థంగా ఉండాలి. అప్పుడే దేవుని ఆత్మ అతని మీద నిలుస్తుంది. ఈ దినాల్లో ప్రభు పనిచేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నాయకుల్లో ఉన్న డబ్బు ఆశ, అధికార దాహం, స్వార్థం. ఎక్కడ పని చేస్తాడు ప్రభు? నువ్వు అడిగినప్పుడు ఆ ఇంటికి వస్తాడు, కానీ ఇంటి నిండా వీళ్ళు కూర్చొని ఉన్నారు. ఒకడంటే దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభు మా ఇంటికి రా. ప్రభు వచ్చాడు, కానీ ఇంటి నిండా ఆల్రెడీ ఇంటి ఫుల్ అయిపోయింది, హౌస్ఫుల్. ఎవరితో హౌస్ఫుల్ అయిపోయింది? అధికార దాహంతో, ధనాశతోటి, శరీరాశలతోటి, కోపము, క్రోధము, ద్వేషాలతోటి ఇల్లు నింపబడింది. ప్రభు కాలు పెట్టడానికి కూడా స్థలం లేకుండా పోయింది. యెహోషువ గొప్ప నాయకుల్లో ఒకడుగా ఉండటానికి కారణము అతని యొక్క నిస్వార్థత, అన్సెల్ఫిష్ మ్యాన్. అంతేకాదు, అరే కట్టిన పట్టణం ఒకటి ఏంట్రా, మంచి మంచి భవనాలు ఉన్న ఒక ఇల్లు, మంచి మంచి ఇళ్ళు, ద్రాక్ష తోటలు, అందరుపు తోటలు ఉన్నది ఒకటి ఇవ్వండి అని అడగలేదు. మిగిలిపోయింది ఇవ్వండి, నేను కట్టుకుంటాను ఒక పట్టణం, నేను కట్టుకుంటాను. తిమ్మనత్ సెరహులో ఆయన జీవించాడు, అక్కడే చనిపోయాడు, అక్కడే పాతి పెట్టబడ్డాడు. అది నాయకుని యొక్క గొప్పతనానికి మచ్చుతోనకది. ఇప్పుడు మనం చూసాం ఎబ్బేజు యొక్క జీవితాన్ని దేవుడు హ్యాస్ రీరిటన్ ఇట్. అతను పుట్టినప్పుడు వరి ఎందుకు పుట్టావరా నా కడుపున అని తల్లి అతనికి ఆ పేరు పెట్టింది, వేదనాపుత్రుడు. అయితే ఎబ్బేజు ఎంత గొప్పవాడు, ఘనుడైపోయాడంటే, ఎంతమందిని దేవుని వాక్యం ద్వారా తను ప్రభావితం చేయగలిగాడంటే, తన సరిహద్దులు ఎలాగో విశాలపరచబడ్డాయంటే ఒక పట్టణమే అతని పేరు పెట్టబడింది. లేఖికులు, లేవీయులు, శాస్త్రులు, యాజకులు అతని చేత ప్రభావితం చేయబడిన వారుండి పట్టణానికి ఎబ్బేజ్ అని పేరు పెట్టారు. సో మెనీ కుడ్ ఇన్ఫ్లుయెన్స్. అది విక్టోరియస్ లైఫ్ అంటే. ఈ దినమున నేను ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తాను. దేవుని సేవ చేయటానికి నీవు ఫుల్ టైం సర్వెంటే కానక్కర్లేదు. అది ఒక్కడు గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు యొక్క దేహమైన సంఘంలో దేవుడు ప్రతి అవయమునకు ఒక పనిచ్చాడు. ప్రతి అవయమునకు అంటూ అందరూ ఉంటారు. ఎవరున్నారు? యాజకులు ఉన్నారు, లేవీయులు ఉన్నారు, మనలాంటి వారు కూడా ఉన్నారు. నెహెమ్యా ఆ దినం యూదుల యొక్క చరిత్ర మనం చదివినట్లయితే
క్రీస్తు పూర్వము 605 నెబుకద్నెజరు అనే రాజు బబులోను నుంచి వచ్చి యూదా దేశం మీద దండెత్తి యూదా దేశాన్ని జయించి యెరూషలేమును స్వాధీనపరుచుకున్నాడు. జాగ్రత్తగా వినండి. మొదటి దండయాత్రలో అనేకులను చెర తీసుకుని పోయాడు. ముఖ్యంగా ఎవరిని చెర తీసుకుని పోయాడంటే రాజవంశంలో ఉన్నవారిని చెర తీసుకుని పోయాడు. ఎందుకంటే వీళ్ళు తిరుగుబాటు చేస్తారని చెప్పేసి. దాంట్లోనే మన దానియేలు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు, చెరగొని పోబడ్డారు. చేతులకు కాళ్ళకు సంకెళ్ళు వేసేవాళ్ళు, అంటే చెయ్యి కాలుకి ఒకే సంకెళ్ళు వేసేవాళ్ళు. చాలు కదా, ఇంకేం పరిగెడతాను. అడ్డం తిరిగామనుకో నాలుకకు కొక్కి వేసేవాడు, కొక్కి వేసి లాగేవాడు. అంతే, కఠినంగా ఉండేది. అర్థమైందా? ఇలాగుండేది కాదు. మరి సుమారు 600 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరము దానియేలు ఆ దినాల్లో ఉన్న చెరగొని పోబడిన వారు నడిచారు. ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి, యూదా దేశం నుంచి బబులోను దేశానికి నడుస్తూ వచ్చారు. వాళ్ళకి అర్థం కాలేదు, ఏంది ప్రభువా ఇలాంటి జీవితము, ఇలాంటి చెర. తర్వాత మనం చూస్తాము, మళ్ళీ 597 8 సంవత్సరాల తర్వాత రెండవ దండయాత్ర జరిగింది. అప్పుడు యెహెజ్కేలు ప్రవక్త వాళ్ళతో పాటు కొంతమంది 11,000 మంది తీసుకొని పోబడ్డారు. మూడవ దండయాత్రలో మనం చూస్తాము 586లో, అంటే ఇది సుమారు 20 సంవత్సరాల్లో 3 దండయాత్రలు చేసుకొని అప్పుడు ఇర్మియా ఇంకా కొద్దిమంది, మరి కొంతమంది బీదలు తప్ప అందరు చెరగొని పోబడ్డారు. కొంతమంది ఏమో ఐగుప్తు వెళ్ళిపోయారు. ఓకే, 70 సంవత్సరాల తర్వాత ప్రవక్త ప్రవచించినట్లు అప్పుడు నెబుకద్నెజరు చనిపోయాడు. కొంతకాలానికి నెబుకద్నెజరు వాళ్ళ యొక్క మనువుల పాలన కూడా అయిపోయింది. 70 సంవత్సరాల తర్వాత దేవుడు బబులోను దేశానికి తీర్పు ఇచ్చాడు. ఇప్పుడున్న ఇరాన్, ఇదే పారసీక దేశం. బబులోన్ అంటే ఇట్ ఈస్ ఇరాక్ దేశం. నెబుకద్నెజరు యొక్క మనువుడు కాలంలో, బెల్షచ్చరు కాలంలో దేవుడు పారసీక దేశాన్ని లేపాడు. అక్కడ ఒక రాజును దేవుడు తయారు చేశాడు, ఆయన పేరే కోరెషు. బబులోను దేశం ఓడించబడుతుంది. పారసీక దేశము ప్రపంచాన్ని, తెలిసిన ప్రపంచాన్ని పరిపాలించే గొప్ప శక్తిగా మారుతుంది. అందులో గొప్ప రాజు కోరెషు. కోరెషు ఆ దినాల్లో ఒక శాసనం చేశాడు, యూదులు తిరిగి తమ దేశానికి వెళ్ళొచ్చు అది. కాబట్టి యూదులు వచ్చారు. వారికి నాయకుడు ఎవరంటే యూదా గోత్రంలో ఒక లీడర్, ఆయన పేరు జెరుబ్బాబెలు. అప్పుడు పారసీక దేశంలో ఒక 10 లక్షల మంది యూదులు ఉన్నారు. యూదులకు తెలివితేటలు ఎక్కువ. దేంట్లో తెలుసా? పైసా. అక్కడికి వెళ్ళి బిజినెస్ చేయటం మొదలుపెట్టారు. చాలామంది వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. ఈ ఆజ్ఞ ఇవ్వబడ్డప్పుడు ఆ 10 లక్షల మందిలో ఒక 50,000 మంది తిరిగి వచ్చారు. జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో పారసీక దేశం నుంచి తిరిగి యూదా దేశానికి వచ్చారు. వారు వచ్చి అప్పుడున్న యాజకుని పేరు యెహోషువ. వారు వచ్చి దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రారంభించారు. 457లో ఎజ్రా సుమారు 1,700 మందితోటి పురుషులు, ఒక 10,000 మంది స్త్రీలు, పిల్లలు కలిసి 457లో వారు యూదా దేశానికి వచ్చారు. ఈ చరిత్ర. వచ్చి మందిరాన్ని కట్టారు. మందిరం కడుతుంటే అనేక ఆటంకాలు వచ్చాయి. తిరిగి ఏదైనా సరే ఒక మందిరం ఏర్పరచబడింది. కానీ యెరూషలేము చుట్టూ ఉన్న గోడలు, అప్పుడు కాల్చబడిన గోడలు నెబుకద్నెజరు కాలంలో, ఆ గోడలు అలానే ఉండిపోయాయి. పడిపోయిన గోడలు, పడిపోయిన గుమ్మములు. కాబట్టి ఏ శత్రువు అయినా సరే యెరూషలేము మీదకి వచ్చి దాడి చేయటానికి అవకాశం ఉంది. అప్పుడు యెరూషలేములో యూదులు తక్కువ, ఎందుకంటే చెరగొని పోబడ్డారు కదా, యూదులు తక్కువ. అన్యులు వచ్చారు, అమ్మోనీయులు వచ్చారు, మోయాబీయులు వచ్చారు. ఇంకా ఏమైపోయింది, కొంతమంది బాగా అభివృద్ధి చెందారు వాళ్ళు, అన్యులు. కాబట్టి యూదులు ఏం చేశారంటే
వాళ్ళతో వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నారు. కొంతమంది యాజకులు కూడా వాళ్ళ అమ్మాయిని తీసుకోవటం, వీళ్ళ అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని తీసుకోవటం. అంతేకాదు, దేవుని మందిరంలో ఆరాధన ఆగిపోయింది. ఎందుకంటే యూదులు అనేకులు అన్యులను చేసుకోవటం వల్ల యూదుల పిల్లలకి యూదుల భాష రాదు. ఇప్పుడు ఒక అష్టోద అమ్మాయిని చేసుకున్నాడు అనుకో, తల్లి వాళ్ళ భాష నేర్పించేది. కాబట్టి యూదుల పిల్లలు కూడా యూదుల భాష తెలియదు, అన్యుల భాష మాట్లాడుతూ ఉండేవారు. దేవుని మందిరం మూసివేయబడింది, ఆరాధన సరిగ్గా జరగటం లేదు. ఆ దినాల్లో ప్రాకారం లేకపోవటం వల్ల విశ్రాంతి దినాన్ని కూడా ఎవరు గౌరవించట్లేదు, వ్యాపారం చేసుకోవడం మొదలుపెట్టారు. విశ్రాంతి దినం కాకముందే, సాయంకాలం కాకముందే మధ్యాహ్నం నుంచి వ్యాపారాలు మొదలుపెట్టేశాడు. అటువంటి భ్రష్టమైన స్థితిలో దినము యెరూషలేము పట్టణం. అన్యులు వచ్చి ఆ పట్టణంలో నివసిస్తున్నారు. అంతేకాదు, ఆ దినాల్లో యాజకుడు ఒకడు దేవుని మందిరంలో ఒక గదిని ఈ అన్యుడికి ఇచ్చాడు, టోబియా అనేవాడికి. అంటే చూడండి, తన బంధువు అవుతాడు, అతని కుమార్తెను తన కొడుకు తీసుకున్నాడు. అటువంటి వాళ్ళు కూడా దేవుని మందిరంలో అకామిడేషన్. ఎక్కడ చూసినా సరే దేవుని యొక్క భయము లేదు, భక్తినత ఏలుతున్న దినాలు. ఇందుకు కారణం ఏంటి? యెరూషలేము ప్రాకారాలు పడిపోయి ఉన్నాయి. ఆ దినాల్లో దేవుడు ఒక వ్యక్తిని లేపుకున్నాడు, అతని పేరే నెహెమ్యా. మనలాంటి ఉద్యోగే. దేవుడు ఎందుకు ఈ గ్రంథాన్ని పెట్టాడంటే, దేవుడు ఒక సెక్యులర్ హోల్డర్ను కూడా, జాబ్ హోల్డర్ను కూడా, అనగా ప్రభుత్వంలో పనిచేసే ఒక అధికారిని కూడా తన పనికి వాడుకోగలడు. ఇది ఒక్కటి మీరు తెలుసుకుంటే మీరు ధన్యులు. దేర్ ఇస్ నో సపరేషన్ బిట్వీన్ క్లెర్జీ అండ్ లైటీ. సామాన్యులు యాజకులు అనే భేదము లేదు, మొదటి నుంచి లేదు, మనం పెట్టుకున్నాం అంతే. ఒక దినమున అర్థహాస్యస్త చదువురండి, నెహెమ్యా గ్రంథము మొదటి వచనం. మొదటి 4 వచనాలు చదువుదాం, లేకపోతే 4 వచనాలు చదువుదాం. రైట్. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను శోషణ కోటలో ఉండగా, నా సహోదరుల్లో హనాని అను ఒకడును యూదుల్లో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకుని యూదులను గుర్చియు యెరూషలేమును గుర్చియు నేను వారిని అడుగుగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉన్నవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందిర దేవుని ఎదుట విజ్ఞాపన చేసేది. హనాని అని ఒకడు వచ్చి యెరూషలేము యొక్క దీనస్థితిని, దైన్యస్థితిని వర్ణిస్తూ వచ్చాడు. ఎందుకు యెరూషలేము గురించి నెహెమ్యా ఏడ్చాడు? ఎందుకనగా యెరూషలేము దేవుని పట్టణం. కొన్ని ఉన్నాయి చూడండి, జాగ్రత్తగా మనం మాట్లాడాలి. ప్రపంచంలో అనేక పట్టణాలు ఉన్నాయి, ఆ బ్రహ్మాండమైన పట్టణాలు ఉన్నాయి. దుబాయ్ వెళ్ళండి, అదేదో ఉంది పట్టణం, స్కై స్క్రాపరే, పైకి వెళ్తుంది లిఫ్ట్, ఒక ట్రైనే ఉంది పైకి తీసుకెళ్ళిపోతుంది, కిలోమీటర్ వచ్చి తీసుకెళ్తుంది. గొప్ప పట్టణం. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, ఎన్నెన్ని పట్టణాలు లేవు? ఇన్ని పట్టణాలు ఉండొచ్చు. అయితే యెరూషలేమే దేవుని దృష్టిలో మహారాజు పట్టణం. ద సిటీ ఆఫ్ ద గ్రేట్ కింగ్. హూ ఇస్ దట్ గ్రేట్ కింగ్? ఈజ్ దేర్. ఏ పట్టణాన్నైనా నువ్వు తాకొచ్చు, యెరూషలేమును తాకటానికి వీలు లేదు. జాగ్రత్త. అలానే ఒక ధనవంతుడు సంవత్సరం బాగా పంట పండింది, ఏం చేశాడు? విస్తారమైన ధాన్యము, దాన్ని కూర్చుకోవటానికి ఇప్పుడున్న గోడౌన్స్ చాలక కొత్త గోడౌన్స్ కట్టించాలనుకుంటున్నాడు. కట్టుకో. నువ్వు పంటలు వేసుకున్నావు, విత్తనం వేసుకున్నావు, బాగా పండించావు,
పంట వచ్చింది, కోసుకో. ఆడు అంటున్నాడు రాత్రి వేళ, ఏమన్నాడు, నా ప్రాణమా, ఇది చూడు ఎంత చూడు నీకు అనుభవించడానికి, కాబట్టి ఏం చేయాలా, తిని తాగు సుఖించు. అది నా బ్యారన్, అది నా పంట, ఇది నా డబ్బు, ఇది నా బ్యాంక్ అకౌంట్. దేవుడు ఏమన్నాడు, నా ప్రాణం అనగానే ఆయన వెంటనే అడ్డం వచ్చేసాడు. ఇది నీ ప్రాణం కాదు. ఇది ఎవరి ప్రాణము, మాట్లాడరేంద్రా, ఆకలి అవుతుందా? సర్వ శరీరాత్మలకు దేవుడైనా యెహోవా, ప్రాణం ఆయనది సుమా, నీది కాదు. యెరూషలేము ఆయన పట్టణము, నీది కాదు. ప్రాణము ఆయనది, నీది కాదు. ఆయన ఇచ్చాడు, ఒకదాన్ని తీసేసుకుంటాడు, నిన్ను అడగడు. జాగ్రత్త. ఇంకొకటి స్థలం, ఈ మధ్య అన్ని చోట్ల చదువుకున్న విశ్వాసులు ఇదిగో బోట్లు పెట్టుకొని మందిరంలోకి వస్తున్నారు. ఇక్కడ లేరులేండి, చూసి చెప్తున్నాను. విశ్వాసులు, పాస్టరమ్మలు, ఇది నీ చెయ్యి, దేవుడు నా చెయ్యి అంటే ఏమంటే నీది చెయ్యనరా, ఇది నా కాలు, నీ కాలు అనరా, ఇది నా కన్ను, నీ కన్ను అనరా, నా నొసట అనొద్దు, అది దేవుంది. ఇది దేవుని స్థలం. అందుకని దుష్టుడు కబ్జా చేశాడు. వాళ్ళందుకని ఇక్కడ బొట్లు పెడతాడు. ఎందుకు? ఇది నాది అని చెప్పడానికి, అది వాడిది కాదు. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం చూడండి. చివరి దినముల్లో మనము పరలోకం ఏం చేస్తాము? రైట్, 22వ అధ్యాయం, క్షమించండి, 22వ అధ్యాయం, రైట్, 4వ వచనం చదువుదాం. ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు, ఆయన నామము వారి, జాగ్రత్త, నీది కాదు, గుర్తుపెట్టుకో. ఈ స్థలం నీది కాదు, అది ఆయనది. ఒక దినం అక్కడ ఆయన తన పేరు రాస్తాడు. చెప్పండి, ఓట్లు పెట్టుకునే విశ్వాసులకి, పాస్టర్లకు, పాస్టర్లకు చెప్పండి, దే ఆర్ ట్రాన్స్గ్రెసింగ్ ద లా ఆఫ్ గాడ్. దేవుడు పోలీసు కాదు, తప్పు చేయగానే లాఠీ పెట్టి కొట్టడానికి. హీ విల్ గివ్ యూ టైమ్ టు కరెక్ట్. నీవు సరిదిద్దుకోవడానికి సమయం ఇస్తాడు. ఆ సమయం దాటిపోతేనే ఆయన తీసుకుంటాడు. సమయం దాటిపోతే ఆయన తీసుకుంటాడు చర్య. ఇది ఆయన స్థలము, గుర్తుపెట్టుకో. ఇది ఆయన ప్రాణము, అది ఆయన పట్టణము. యెరూషలేము దేవుని పట్టణం కాబట్టి నెహెమ్యా కన్నీరు విడిచాడు. ఎందుకు కన్నీరు విడిచాడు తెలుసా? నెబుకద్నెజరు వచ్చింది 606 క్రీస్తు పూర్వం, 606. ఇప్పుడు నెహెమ్యా పనిచేస్తుంది సుమారు క్రీస్తు పూర్వం 456 సంవత్సరాలు. అంటే సుమారు 144 సంవత్సరాలు ఆయన పట్టించుకునేవాడు లేడు. యెరూషలేము యొక్క ప్రాకారములు పడిపోయాయి, తిరిగి కట్టిద్దామన్న భావన జెరుబ్బాబెలుకు రాలేదు. తర్వాత వచ్చిన యాజకుడైన ఎజ్రాకు రాలేదు. మిగతా నాయకుడికి ఎవరు రాలేదు. అందరూ బలహీనులు అయిపోయారు. యెరూషలేము కట్టబడాలా, ప్రాకారములు కట్టబడాలి. ఎందుకు? ప్రాకారములో భద్రత ఉంది. ప్రాకారములు కట్టబడితే శత్రువు ఆ పట్టణం మీదకి రావడానికి భయపడతాడు. ప్రాకారములు నిన్ను ప్రత్యేకంగా ఉంచుతాయి. దేవుని బిడ్డలు మనం ప్రత్యేకంగా ఉండాలి సుమా. సియోని ప్రాకారము, సియోను కుమారి ప్రాకారం అంటూ ప్రభు సియోను పిలుస్తున్నాడు. ప్రాకారము ప్రత్యేకత ఇస్తుంది. అన్యులు వచ్చి దీంట్లో ఉండలేరు. దేవుని బిడ్డలు ప్రత్యేకంగా జీవిస్తారు. ప్రాకారములు ఉంటే వ్యాపారాలు జరగవు విశ్రాంతి దినాన. ప్రాకారములుంటే దేవుని బిడ్డలు అది అన్యజనులతో కలిసిపోయి మిశ్రిత జనమైపోరు. ప్రాకారం ఉంటే దేవుని మందిరంలో ఎంతో ఆత్మీయమైన ఆరాధన జరుగుతుంది. ఇప్పుడేముంది? ఇప్పుడు ఒక పక్క ఆరాధన జరుగుతుంటే ఇంకొక వ్యాపారం జరుగుతూ ఉంది. ఇవన్నీ బాగు చేయబడాలంటే యెరూషలేము కట్టబడాలి. అందుకని నెహెమ్యా ముందుకు వచ్చాడు. కొన్ని నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు.
దైవజనులు చెబుతుంటారు, సుమారు 3 నెలలు ఆయన ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అక్కడ ఉంది కదా, నేను ఉపవాసం ఉండి ఆకాశమందున దేవునికి నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ఒక దినమున రాజైన అర్థహశస్త తన భార్యతో వారు ద్రాక్షారసం తాగటానికి వారు ఆశపడుతూ వచ్చారు. ఈయన రాజునకు గిన్నె అందించువాడు అంటే అర్థమైందంటే ఈజ్ ద క్లోజ్ కాన్ఫిడెంట్ ఆఫ్ ద కింగ్. హోటల్లో సర్వర్ కాదు ఈయన, ఇంట్లో పనోడు కాదు. అర్థమైందా? రాజుకి ఎంతో సన్నిహితుడు. ఎంత సన్నిహితుడు అంటే ద్రాక్షరసం ముందు నెహమ్యా తాగుతాడు, నెహమ్యా తాగి రాజుకి ఇస్తాడు. అంటే ఇది తాగగలిగింది, ఇంట్లో విషాహారం ఏమీ లేదు, ఇది తాగటానికి యోగ్యమైందని చెప్పి ఈయన తాగి రాజుకి ఇస్తే రాజు తాగుతాడు. అంత క్లోజ్. అర్థమైందా? వాళ్ళ డ్రెస్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. వారు ఎల్లప్పుడూ చీర్ఫుల్గా ఉండాలా, డిగ్నిఫైడ్గా ఉండాలా, హ్యాండ్సమ్గా ఉండాలా. అటువంటి వ్యక్తుల్ని గిన్నె అందించేవారుగా రాజు ఏర్పరచుకుంటాడు. కాబట్టి నెహమ్యా అంత ఉన్నతమైన రాజుకు దగ్గరగా ఉన్న ఒక పోస్ట్. రాజు అడుగుతున్నాడు, నెహమ్యా వై ఆర్ యు సాడ్, ఎందుకు ఇలా ఉన్నావు? అప్పుడు నెహమ్యా తన యొక్క పితరుల సమాధులుండు పట్టణం పాడైపోయి గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నేను ఇలాగ దుఃఖముఖిగా ఉండక తప్పదు కదా ప్రభువా. ఇక నేను ఇలాగ ఉండటానికి కారణము నా పితరులుండు పట్టణం కాల్చివేయబడింది. ఇట్స్ ఇన్ ఎ డైలాపిడేటెడ్ కండిషన్, శిథిలావస్థలో ఉంది. అంటే రాజు అంటాడు, నువ్వు అక్కడికి పోవటానికి ఎన్ని దినాలు పడుతుంది? సో హీ వాజ్ పోస్టెడ్ యాజ్ గవర్నర్ టు ద ల్యాండ్ ఆఫ్ జూడా. యూదా దేశానికి గవర్నర్గా పంపించబడతాడు. ఎవరు ఎవరు కావలసినవన్నీ ఎంత ఆర్భాటంగా పంపిస్తాడో చూడండి. మనం చూసినట్లయితే మరి నెహమ్యా ఎలా ప్రయాణం చేశాడో చూడండి. 2వ అధ్యాయము 8-9 వచనములు. 8-9 వచనములు. పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికి దూలములు బ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయో ఆసాపునకు ఒక తాకీదీయుడని అడిగి తిని, అలాగూ నాకు తోడుగా ఉండి నా కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కలది రాజు నా మనవి ఆలకించెను. 9 అందరం బిగ్గరగా చదువుదాం. తరువాత నేను నది అవతలనున్న అధికారుల ఎద్దుకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించితేనే రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపురౌతులను పంపించను. చూసారా, ఏదో ఒక సంచేసుకొని రావడం కాదు, ఏదో వచ్చిన సూట్ కేసు ఒకటి తీసుకుని బయలుదేరడం కాసుమా. రాజు ఎంత ఘనంగా పంపించాడు నెహమ్యాను చూడండి. యూ కెన్ అండర్స్టాండ్ ద స్టేటస్ ఆఫ్ నెహమ్యా. రాజు నెహమ్యాతో పాటు ఎవరిని పంపించాడు? సేనాధిపతులను పంపించాడు, ఆర్మీ కమాండర్స్. ఇంకెవరు పంపించాడు? ఆయన చుట్టూ సెక్యూరిటీ గుర్రపు రౌతులను పంపించాడు. అంత అట్టహాసంగా నెహమ్యా ఆ షూషన్ కోటలో నుంచి యూదా దేశానికి వచ్చాడు. ఆయనకున్న గొప్ప దర్శనం ఏంటో చూద్దాం. మరి పాడైపోయిన మరి యెరూషలేము గోడలను కట్టడమే, అందుకోసమే నెహమ్యా వచ్చాడు. చూడండి నెహమ్యా యొక్క దర్శనం ఏంటో చూద్దాం రండి. 6వ అధ్యాయం. ఆరవ అధ్యాయము 3వ వచనం. 6:3 చదువుమా. అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను నెహమ్యాకున్న దర్శనం చూడండి. యెరూషలేము యొక్క పాడైపోయిన గోడలను కట్టుట నెహమ్యా దృష్టిలో గొప్ప పని, దేవుని దృష్టిలో కూడా గొప్ప పని. ఆయన పెద్ద రియల్ ఎస్టేట్ చేయట్లేదు సుమా, పాడైపోయిన గోడలను కడుతున్నాడు. అగ్ని చేత కాల్చబడిన గుమ్మములను తిరిగి కడుతున్నాడు. అందుకోసం వచ్చాడు.
అయితే ఇది నెహెమ్యా దృష్టికి గొప్ప పని. ఈ దినమున నీవు కూడా దేవుడు మందిరంలో నీకు చిన్న పనే ఇచ్చి ఉండొచ్చు, ఒక చిన్న పని, ఒక బాధ్యత నీకు ఇచ్చి ఉండొచ్చు. నాకు ఒక బాధ్యత ఇచ్చాడు, దేవుని యొక్క వర్తమానాన్ని ప్రజలకు పంచిపెట్టడానికి. మనమేమి గొప్ప గొప్ప పనులు ఏం చేయట్లేదు, సామాన్యమైన పనులే చేస్తున్నాం. కానీ ఇది దేవుని దృష్టిలో గొప్ప పని నేర్చుకో. కాబట్టి ఈ పని సాఫల్యత అంటే సఫలం కావాలంటే యూనిట్ బి మెన్ అండ్ విమెన్ ఆఫ్ ప్రేయర్. మీరు గమనించండి, ఈ నెహెమ్యా గ్రంథం అంతటా చూసినట్లయితే నెహెమ్యా ప్రతిదానికి ప్రార్థన చేస్తూ వచ్చాడు, ప్రతిదానికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రార్థన చేస్తూ ప్రభువా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారమును బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రతి చోట మరి చివరి వరకు అంటే నెహెమ్యా 13వ అధ్యాయం చూడండి, 13వ అధ్యాయం చూడండి, చివరి మాట చూడండి, 31వ వచనం చూడండి, 13:31. మరియు కావలసిన వచ్చినప్పుడల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకుని వచ్చినట్లుగా నేను నియమించుతని, నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో. అలానే చూడండి 22వ వచనం చూడండి, 22వ వచనము, అప్పటికి తాము పవిత్రపరచుకున్న వలనయు విశ్రాంతి దినమున ఆచరించడానికి వచ్చి గుమ్మములను కాచుకున్న వలనయు లేవీయులకు నేను ఆజ్ఞాపించుతుని, నా దేవా ఇందుకు గూర్చియు నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాదయం చొప్పున నన్ను రక్షించుము. చూడండి అలానే 13వ అధ్యాయం 14వ వచనం చూడండి, నా దేవా ఈ విషయములను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకును దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండము. దేవునికి ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. See, everywhere prayer. A believer's life should be saturated with prayer. ఏం జరుగుతుంది తెలుసా? ఎందుకు శత్రువు ఇంతమందిని మోసగిస్తున్నాడంటే 56వ కీర్తన 9వ వచనం వరకు చదవండి, బిగ్గరగా చదవండి. 56వ కీర్తన 9వ వచనం. ఇంతసేపు రా, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు, దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు తెలియదు. ఇప్పుడు దీన్ని 2 నెగిటివ్స్ చేద్దాం. 2 నెగిటివ్స్ అంటే ఒక పాజిటివ్. నేను మొర్రపెట్టని దినమున నా శత్రువులు ముందుకు వచ్చెదరు, దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు. నీవు మొర్రపెట్టని దినమున, అందుకని ప్రభు అన్నాడు మీరు నిత్యము ప్రార్థన చేయుచుండవలను అని లూకా సువార్తలో ప్రభు చెబుతూ వచ్చాడు 17వ అధ్యాయంలో. కారణం ఇదే, నువ్వు మొర్రపెట్టకపోతే శత్రువు ముందుకు వచ్చేస్తాడు. మొర్రపెట్టని కుటుంబాల్లోకి శత్రువు వచ్చేస్తాడు, మొర్రపెట్టని జీవితాల్లోకి శత్రువు వచ్చేస్తాడు, అటువంటి సమాజంలోకి శత్రువు వచ్చేస్తాడు. ఎక్కడ వాడు వచ్చేస్తే అక్కడేముంటుంది? ఆ ఈవిల్, ఆ చీకటి ఉంటుంది. అందుకని ప్రజల్లో ఎటువంటి స్పందన ఉండదు, కఠినమైపోతుంది. పాపం యొక్క భ్రమ చేత హృదయము కఠినమైపోతూ ఉంటుంది. నువ్వు మొరపెట్టాలా? ఎందుకు? మొరపెడితేనే దేవుని హస్తము కదిలించబడుతుంది, పరిశుద్ధాత్మ కదులుతాడు. ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. ద మొమెంట్ యూ కాల్ అపాన్ గాడ్, ప్రభువుకు నువ్వు మొరపెట్టినప్పుడు దేవుని ఆత్మ కదులుతాడు. దేవుని ఆత్మ కదిలితే నీ జీవితంలో చురుకుదనం వస్తుంది, పాపం విషయమైన ఒప్పుదల వస్తుంది, దేవుని ముఖకాంతి నీ మీద ప్రకాశిస్తుంది, దేవుని యొక్క మనస్సు నీ మీద ఇంప్రింట్ అవుతుంది, దేవుణ్ణి అర్థం చేసుకోగలవు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వినగలవు. నెహెమ్యా వినగలిగాడు, అందుకని చెప్పాడు నేను చేయు పని గొప్పది. ఈ దర్శనం నీకుందా? దేవుని మందిరంలో మిగతా ఎక్కడే పని నేను ఎన్నో ర్యాకెట్లు పంపించా. నా సర్వీస్ చివరి సంవత్సరాల్లో నేను వన్ ఆఫ్ ద హైయెస్ట్ పొజిషన్స్లోకి వచ్చాను, రేంజ్ ఆపరేషన్స్ డైరెక్టర్. ఆ బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు. శ్రీహరికోటలో జరిగే అన్ని పనులకు నేనే ఫోకల్ పాయింట్. నన్ను మీరు ఆ దినాల్లో చూస్తే టీవీలో చూస్తుంటారు, ప్రతి ర్యాకెట్ లాంటి చెప్పు నన్నే చూపిస్తారు. ఆ పని అంత వేరు. సులూరుపేట సామాన్యమైన మందిరమే, లేకపోతే పల్లెటూళ్ళలో సామాన్యమైన మందిరమే.
మనం చేస్తున్న పని ఎంతో గొప్పది. మనం ఉంటున్న బిల్డింగ్లు చూసి మీరు ఆలోచించొద్దు సుమా. మనం చేస్తున్న ఎవరి మధ్య అయితే పనిచేస్తున్నామో వారి ముఖాలు చూసి ఆయనకు ఏమనుకోవద్దు సుమా. మనం చేస్తున్న పని నిత్యత్వపు విలువ కలిగిన పని. అందుకని ఈ పని ఎంతో గొప్పది. యెరూషలేము మహారాజు పట్టణం, శిథిలమైపోయిన ఆ పట్టణం గురించి ఏముంది ఆ పట్టణం నువ్వు అనుకోవచ్చు. దేవుని దృష్టి అది గొప్ప పట్టణము, మహారాజు పట్టణము. దాని యొక్క ప్రాకారమును కట్టుట గొప్ప పని. అందుకని నెహెమ్యా ఎంతో ప్రార్థన చేసేవాడు, ఎంతో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం కలుగుతుంది? దేవుడు నీ పక్షమున ఉంటాడు, ఆయన తన ఆలోచనలు నీకు ఇస్తాడు. కాబట్టి చూడండి, ఈ గోడలు సుమారు 160 సంవత్సరాలు కాల్చివేయబడి ఉన్నాయి, శిథిలమైన పరిస్థితుల్లోనే ఉన్నాయి. 160 సంవత్సరాలు పట్టించుకున్న వాళ్ళు లేడు. నెహెమ్యా 3 నెలలు ప్రార్థన చేశాడు. తర్వాత ఆయన యూదా దేశానికి గవర్నర్గా వచ్చాడు. వచ్చి ఏం చేశాడు చూడండి, ఒక అద్భుతం రాయించాడు. క్షమించండి. 6వ అధ్యాయము 15వ వచనం. ప్రార్థన దేవుని పనులను ఎంత చురుగ్గా నడిపిస్తుందో మీరు గమనించాలని నేను కోరుతున్నాను. 6వ అధ్యాయము 15వ వచనం. ఎవరు చదవలేంటమ్మా? ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు, అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట. What could not be done for 160 years is done by 3 months prayer, and it was constructed within 52 days. అది అర్థమైందా? 160 సంవత్సరాల పాడుపడిపోయిన శిథిలమైపోయిన యెరూషలేము గోడలు లేపడానికి దేవుడు ఒక వ్యక్తిని వాడుకున్నాడు. ఒక వ్యక్తి యొక్క ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఏం చేసింది? యూదా దేశానికి వచ్చినప్పుడు దేవుని హస్తం అనేకులను సమీకరించింది. సామాన్యులే వారు. కొంతమంది యాజకులు ఉన్నారు, కొంతమంది అధికారులు ఉన్నారు, కొంతమంది వైద్యులు ఉన్నారు, కొంతమంది సహోదరులు, స్త్రీలు ఉన్నారు. అందరు కలిసి వారి ఇళ్ల ముందున్న ప్రాకారమును కడుతూ వచ్చారు. 52 దినాలకు కంప్లీట్ అయింది. ఇట్స్ హిస్టరీ. దేవుని ఆత్మ మనల్ని అంత చురుగ్గా ఉంచుతాడు. దేవుని ఆత్మ మనల్ని అంత చురుగ్గా ఉంచుతాడు. చూడండి ఎవరెవరు కట్టారో చూద్దారండి. నెహెమ్యా గ్రంథము మనం 3వ అధ్యాయం చదివితే మరి ఎంతోమంది వివిధమైన ఉద్యోగాలు చేసేవాళ్ళు కట్టుతూ వచ్చారు. కొంతమంది అధికారులు. చూడండి 3వ అధ్యాయము మొదట్లో చూసినట్టయితే ప్రధాన యాజకుడైన ఎల్యాషిబు అతని సహోదరులను యాజకులు లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. అలా 2వ వచనము, అతను ఆనుకొని ఎరుకో పట్టణం వారు కట్టిరి. చూసారా? కొద్దిగా తర్వాత వద్దాం రండి. 5వ వచనములో జనుల అధికారులు తమ ప్రభు పనిచేయ ఒప్పుకొనకపోయిరి. చూసారా? తర్వాత 8వ వచనంలో మనం చూస్తాము, ఔషధ జ్ఞానియగు హనన్య పని జరుపుచుండెను. బంగారపు పనివారు సంబంధమైన హర్ష్యా కుమారుడైన ఉజ్జియేలు బాగు చేయువాడు ఉండను. అతని ఆనుకొని ఔషధ జ్ఞానియగు హనన్య పని జరుపుచుండెను. చూసారా? అనేక చోట్ల సామాన్యులు, అర్థమైందా, వారు కడుతూ వచ్చారు. కొన్ని చోట్ల సిస్టర్స్ కూడా కట్టారు. ఆ భాగం ఎవరన్నా చదవగలుగుతారా? అమ్మా 12వ వచనం చూడండి. వారికి ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతి అయిన హల్లోహెష కుమారుడైన షల్లూమును అతని కుమార్తెలను కట్టిరి. చూసావా ఎంతమంది కట్టారు? దేవుని పనిలో అందరికీ భాగస్వామ్యం.
ప్రియమైన సహోదరుడ సహోదరి, దేవుడు యెరూషలేము గోడను కట్టడానికి ఒక సెక్యులర్ ఆఫీసర్ని వాడుకున్నాడు, నెహెమ్యా. అంతేకాదు, ఆయన యూదా దేశానికి వచ్చినప్పుడు ఆయనకు సహకరించిన వారిలో యాజకులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, బంగారం పనిచేసేవాళ్ళు ఉన్నారు, ఇంకెవరున్నారు, సామాన్యుల అనేకులు ఉన్నారు. అంతేకాదు, సిస్టర్స్ కూడా ఉన్నారు. ఫలానా వ్యక్తి యొక్క కుమార్తెలు కూడా కడుతూ వచ్చారు. అందరికి దేవుని పనిలో భాగస్వామ్యం ఉంది. అందుకనే భక్సింగ్ గారి టేబుల్ మీద ఒక మాట ఉంటుంది, ఆల్ ఆర్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ మనకు దేవునికి కావాలా, అందరూ ప్రాముఖ్యమైన వారే, ఎవరిని పోగొట్టుకోవడానికి వెళ్ళలేదు. హెబ్రోన్ వెళితే భక్సింగ్ గారి యొక్క టేబుల్ మీద కనపడుతుంది, ఆల్ ఆర్ ఇంపార్టెంట్, ఆల్ ఆర్ నీడెడ్ బై గాడ్. నెహెమ్యా అంత గొప్ప ప్రార్థనాపరుడు. ప్రార్థన అనేకులను దేవుని పని కోసమై సమీకరించింది. తర్వాత నెహెమ్యా ఏం చేస్తాడు, మరి వారి చేత పాపపు ఒప్పుకోలు చేయిస్తాడు. ఈ 70 సంవత్సరాలు వారు తిరిగి వచ్చిన తర్వాత అనేకులు ఆత్మీయ భ్రష్టులు అయిపోయారు. ముఖ్యంగా ఆత్మీయ భ్రష్టత ఎక్కడ వస్తుందంటే వివాహం ద్వారా వస్తుంది. వివాహం ద్వారా వస్తుంది. ఇఫ్ యు డు నాట్ మ్యారీ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, అంతే, నీ జీవితం కుండుపడిపోయింది, నీ రెస్ట్ ఆఫ్ లైఫ్. నేను ఒంగోలులో, నేను గిడెన్ మినిస్ట్రీలో నేను స్టేట్ చాప్లిన్ని. ఇప్పుడు ఈరోజు కూడా నేను స్టేట్ చాప్లిన్నే. అప్పుడప్పుడు మేము వివిధ ఈ మినిస్ట్రీ గురించి చెప్పడానికి వివిధ మందిరాలకు వెళ్తాం, గిడెన్ మినిస్ట్రీ గురించి చెప్పడానికి. వారి ఆర్థిక సహకారాన్ని కోరుతాం, వారి ప్రార్థన కోరుతాం. కొత్త మెంబర్స్ ఎవరన్నా ఇంట్రెస్టెడ్గా ఉంటే గిడెన్ మినిస్ట్రీలో బైబిల్ డిస్ట్రిబ్యూషన్కి వారిని ఆహ్వానిస్తాం. నేను నిలువబడి వాక్యం చెబుతున్నాను. ఆ ఒంగోలు ఆ మందిరంలో ఫుల్, మందిరం అంతా ఫుల్, 95% సిస్టర్స్, 95% సిస్టర్స్, ఒక 10 మంది సహోదరులు. నేను చూస్తూ ఉన్నాను, ఒక మోటార్ సైకిల్ వస్తుంది, భార్యాభర్తలు ఇద్దరు వస్తారు. ఆమె బైబిల్ పట్టుకొని పిల్లవాడిని ఎత్తుకొని మోటార్ సైకిల్ దిగి లోపలికి వస్తుంది, మనవాడు బుర్రు వెళ్ళిపోతాడు. కారణం ఏంది? ఎవరు కారణం? నీ రాంగ్ చాయిస్, తల్లిదండ్రుల యొక్క రాంగ్ చాయిస్. కాబట్టి ఏం చేస్తున్నాడు, వాడు దోనవాడే, ఏమో దోనే. ఈజ్ దట్ గాడ్స్ విల్? నో. వివాహము ఆ దినాల్లో ఇశ్రాయేలీయులు అనేకులు, యూదులు అనేకులు అన్య స్త్రీలను పెళ్లి చేసుకుంటూ వచ్చారు. ఇంకొకటి ఏంటంటే మల్టిపుల్ వైఫ్స్, అంటే యూదుల్లోంచి ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నారు, రెండో ఒక భార్యగా, మూడవ భార్యగా అన్యుల్ని పెళ్లి చేసుకుంటూ వచ్చారు. ఇటువంటి సమస్య ఆ దినాల్లో ఉన్నప్పుడు నెహెమ్యా, ఎజ్రాలు కలిసి వారి చేత పాపమును ఒప్పింపజేశారు. అంతేకాదు, అన్య స్త్రీలను విడిచిపెట్టేట్టు చేశారు, పంపించేశారు. ఎందుకంటే అన్య స్త్రీలే సొలొమోను చేత పాపం చేయించారు. దేవుని ఉగ్రత సొలొమోను మీద రావడానికి కారణము అన్య స్త్రీలే. కాబట్టి అన్య స్త్రీల నుంచి, అన్య జనాంగం నుంచి యూదా జనాంగాన్ని ప్రత్యేకింపచేశారు. ఇది ఒకటి. రెండవది, దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని ఘనంగా ఆచరించకపోవటం. విశ్రాంతి దినమున తమ సొంత పనులు చేసుకుంటూ వచ్చారు. విశ్రాంతి దినం కాకముందే వ్యాపారాలు మొదలుపెట్టేవాళ్ళు, క్రయ విక్రయములు, బజార్లో కొట్లు తెరిచేవాళ్ళు, మార్కెట్ ప్లేస్ తెరిచేవాళ్ళు, అమ్ముకోవటం, కొనటం మొదలు పెట్టేసేవాళ్ళు. ఎందుకంటే దేవుని మందిరం కంటే వాళ్ళకి డబ్బు మీద ఆశ ఎక్కువ. యాజకులు బలహీనులైపోయారు. లేవీయులు తమ పనిని వదిలిపెట్టి వారి ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఎక్కడ కూడా ఆరాధన, ఆత్మీయమైన ఆరాధన లోపించింది. కాబట్టి తిరిగి యెరూషలేము గోడలు కట్టడం ద్వారా విశ్రాంతి దినాన్ని ఘనంగా ఆచరించడానికి నెహెమ్యా సహకరించారు. ఇప్పుడు ఆత్మీయమైన ఆరాధన, బలులు, హృదయపూర్వకమైన ఆరాధన, అర్పణలు, ఆరాధన అన్నీ కూడా చక్కని క్రమంలో జరిగించబడటానికి నెహెమ్యా దోహదం చేస్తూ వచ్చాడు. అంతేకాదు, అవి ప్రాకారం కట్టబడటం ద్వారా యెరూషలేముకి ఎంతో భద్రత. ఏం చేశాడో చూద్దాం రండి. నెహెమ్యా గ్రంథము
9వ అధ్యాయం. మొదటి 3 వచనాలు అందరం చదువుకుందాం, గట్టిగా చదువుదాం. మీరు చదువుతుంటే నాకు వినపడాలి. రైట్. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలు ఉపవాసముండి గోనె పట్టులు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనుల నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొని, మరియు వారు ఒక జాము సేపు తాము చోటుని నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి. జాగ్రత్తగా ఆలోచించాను. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్లు దేవుని ప్రజలు ప్రత్యేకించబడ్డారు. అన్ని జనములను తమలో నుంచి వెళ్ళగొట్టేశారు, పంపించేశారు. ఇట్స్ ఎ పెయిన్ఫుల్ డెసిషన్. అయినా సరే చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏం చేశారు? దేవుని సన్నిధికి అందరిని తీసుకొచ్చాడు నెహెమ్యా. అప్పుడు యాజకుడైన ఎజ్రా కూడా ఉన్నాడు. ఎజ్రా చేత ఆయన దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రజలకు వినిపింపజేశాడు. వారు మరి నీటి గుమ్మ మైదానములో వారు నిలువబడి ఏం చేశారట? 2వ వచనం చూసినట్లయితే, వారు తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొని. ఎంతసేపు ఒప్పుకున్నారండి చెప్పండి? జామంటే జామంకులు, జామంటే ఎంతసేపు చెప్పండి? 3 గంటలు. 3 గంటలు తమ పాపములను, ఇంకెవరి పాపములను? తమ పితరుల పాపములను ఒప్పుకొని. ఒక దైవజనుడు చెబుతూ వచ్చాడు, నువ్వు నీ పాపం ఒప్పుకుంటున్నప్పుడు నీ పితరుల పాపం కూడా ఒప్పుకో. ఎందుకంటే 3-4 తరముల వరకు మన పితరుల పాపం మన అకౌంట్లోనే ఉంటుంది. మన అకౌంట్లోనే ఉంటుంది. అంతేకాదు, నువ్వు ఒప్పుకుంటున్నప్పుడు నువ్వు కుటుంబీకుడు అయితే నీ బిడ్డల పాపమును కూడా ఒప్పుకో, వాళ్ళ భక్తిహీనత కూడా ఒప్పుకో, పాపమును ఒప్పుకో. నేను ఈ మాటలు చెబుతుంటే ఒక 10 ఏళ్ల క్రితం ఒక సహోదరుడు చాలా అభ్యంతరపడ్డాడు. నా పాపాలంటే నాకు తెలుసు అంకులు, మా నాన్న పాపాలు నాకేం తెలుసు, మా తాత పాపాలు నాకేం తెలుసు, వాళ్ళే ఒప్పుకోమంటావింది, వాళ్ళు ఎట్ట ఒప్పుకుంటా, నేను నాకేం తెలుసు వాళ్ళ గురించి. అయితే నువ్వు ఒకడు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు కూడా అదే తానులో మొక్కవు. తాను అంటే తెలుసు కదా, పెద్ద గుడ్లో. బట్టల షాప్కి వెళ్తే ఏం చేస్తాడండి? బట్టలు ఏం చేస్తాడు? తాను చూపిస్తాడు. ఒక్కసారి అట్లా అంటాడు, పెద్ద క్లాత్. దాంట్లో నువ్వు ఒక మొక్కవి. మీ తాత నీలాంటి పాపాలు చేసి ఉంటాడు. నువ్వు ప్రభువుని ఎరిగావు, మీ తాతకు ప్రభువు తెలియదు, విగ్రహారాధన పాపంలో చేసి ఉంటాడు, ఇంకా అనేకం చేసి ఉంటాడు. అయ్యా ఒప్పుకో, ప్రభు దగ్గరికి వెళ్ళి ఒప్పుకో. ఒకరోజు నా దగ్గరికి వస్తా అన్నాడు. అతను చాలా దూరం, నాకంటే 100 కిలోమీటర్ల దూరం ఉన్నాడు. ఆయన వద్దు, ఫోన్లో మాట్లాడు, నీకు ఏదన్నా సలహా ఇస్తాను. కాదన్నా, నేను రావాలి నీ దగ్గరికి అన్నాడు. రమ్మని చెప్పా. వచ్చిన తర్వాత నన్ను ఎట్లా వాటేసుకున్నాడు. ఎందుకో తెలుసా? సుమారు ఒక 15 సంవత్సరాలు వాళ్ళ పాపకు పెళ్లి కాల. ఎన్నెన్నో వెతుకుతున్నాడు, అన్నీ కొన్ని క్యాన్సిల్. పెద్దమ్మాయి అయిపోతుంది, ఏజ్ దాటిపోతుంది. ఒక దినం మన ప్రభు దగ్గర కూర్చుని, అయ్యా నా పితరులు పాపం నాకు తెలియదు, కానీ నాలాగనే నాకంటే ఇంకా భ్రష్టులుగా జీవించుంటారు. ఎందుకంటే నేను నిన్ను తెలుసుకున్న వాళ్ళు తెలియక జీవించారు. నా పితరుల పాపములను ఒప్పుకుంటున్నాను ప్రభువా. ప్రార్థన చేశాడు. చేసిన వారం రోజులకు అన్నీ సమకూడిపోయాను. అమ్మాయిని చూడడానికి ఇతను వెళ్ళాడు, అమ్మాయి తండ్రి వెళ్ళాడు, అబ్బాయి తండ్రి దగ్గర. ఫోటో తీసుకొచ్చారని అడిగాడంట తండ్రి. తీసుకురాలేదంట. పర్లేదు సార్,
పర్లేదులేండి, ఒప్పేసుకున్నారు, పెళ్లి జరిగిపోయింది. వచ్చి చెబుతున్నాడు, అన్న ఈ మాట నేను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నా, పితరుల పాపములను ఒప్పుకుంటున్నాను ప్రభువా. ఎందుకు తెలుసా? రండి, ఇర్మియా గ్రంథము, ఇర్మియా వ్రాసిన విలాపవాక్యములు 5వ అధ్యాయం. ఇర్మియా వ్రాసిన విలాపవాక్యములు 5వ అధ్యాయం 7వ వచనం అందరం చదువుదాం. 5:7 గట్టిగా చదువుదాం. రైట్. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను ఎవరి దోష శిక్ష? ఎవరిదిరా? వారి దోష శిక్ష, ఆ దోషాలకు వచ్చే శిక్ష మేము అనుభవిస్తున్నాం. జాగ్రత్త, దేవుని యొక్క చట్టాలు ఉన్నాయి, నువ్వు అర్థం చేసుకోవాలి. దావీదు కాలంలో వరుసగా 3 సంవత్సరాలు కరువు వచ్చింది. 3 సంవత్సరాలు. దావీదు అడిగాడు దేవుని ఎదుకెళ్ళి, దేవా ఏదో మొదటి సంవత్సరం వర్షాలు పడలేదంటే వాతావరణంలో ఏదో మార్పులు అనుకుంటా లేనాయన, 2వ సంవత్సరాలు అది అనుకున్నా, కానీ 3 సంవత్సరాలు ఏంటి ప్రభువా అంటే దేవుడు వెంటనే చూపించాడు. ఏంటో తెలుసా కారణం? సౌలు కాలంలో గిబియోనీయులనే అన్యజనులు ఉండేవారు ఇశ్రాయేలు మధ్య. వీరు యెహోషువతో నిబంధన చేసుకున్న జనము. ఈ గిబియోనీయులంటే సౌలుకి ఎంత అసహ్యం. కాబట్టి ఏం చేశాడు తెలుసా? అమాయకులను చంపించేశాడు. వారి రక్త దోషము ఈ దేశం మీద ఉంది, అందుకని కరువు వచ్చింది. మరి ఏం చేయమంటావు ప్రభువా? నువ్వు వారిని అడుగు, గిబియోనీయులను అడుగు అంటే గిబియోనీయులు అన్నారు, మాకు సౌలు యొక్క కుమారులను నువ్వు చంపు, ఆ శిక్ష చంపేసేయి, వారు ఆ శిక్షను అనుభవించాలి. మాలోని అమాయకులు చంపారు కాబట్టి సౌలు యొక్క కుమారులు చంపంటే సౌలు యొక్క ఉపపత్ని కుమారులు, ఆమె కుమారులను ఉరిదీస్తాడు దావీదు. అప్పుడు ఆ విజ్ఞాపన అంగీకరించబడుతుంది, తిరిగి వర్షాలు వస్తాయి. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే ఇది సామాన్యమైన విషయం కాదు. మన పితరుల పాపము ఒప్పుకోవాల్సింది. మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం, క్షమాపణ అడుగుదాం. చూడండి, నెహెమ్యా ఎలాగూ ప్రార్థన చేశాడో, యెషయా ఎలాగూ ప్రార్థన చేశాడో చూద్దాం. రండి, నెహెమ్యా గ్రంథము 70 నేను రిఫరెన్స్ చెప్తే ముందుకు వెళ్దాం. రైట్. డెబ్బై 79వ కీర్తన 8వ వచనం చదువుదాం. చదివి ముందుకెళ్దాం. మేము బహుగా కృంగి ఉన్నాము, మా పూర్వుల దోషములను జ్ఞాపకము చేసుకుని నీవు మా మీద కోపముగా ఉండవు. ఇది ఎవరు రాశారు? ఆసాపు రాశాడు. ఇలా గ్రంథంలో అనేక రెఫరెన్స్ ఉన్నాయి. ఆయన 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారులు ఒళ్ళే వేసే దేవుడు. నిర్గమకాండము 34వ అధ్యాయం. ఆ మాట కూడా నేను చదివి నేను ముందుకెళ్తాను. 34వ అధ్యాయము 6వ వచనము. యెహోవాను నామమును ప్రభు ప్రకటిస్తూ అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, ఎవరి ఎదుట? మోషే ఎదుట.
యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని, కుమారుల కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించెను. జాగ్రత్త. కాబట్టి నెహెమ్యా కాలంలో వారు జాము సేపు 3 గంటల సేపు తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకుంటూ వచ్చారు. ఈ దినమున మనం కూడా అలాగ ఒప్పుకొందుముగాక. మన పితరుల దోషములను, పాపములను ఒప్పుకొందుగాక. వారితో పాటు మన కుమారుల పాపములు కూడా మనం ఒప్పుకొందుగాక. ప్రభు అలాగూ మనలను కరుణించుగాక. ఏం జరిగింది? దేర్ వాజ్ లాట్ ఆఫ్ రిఫర్మేషన్. ఆయన యొక్క సమాజంలో గొప్ప రిఫర్మేషన్, సంస్కరణ జరిగింది. తిరిగి ఆరాధన సరైన తూకంలో దేవుని మందిరంలో చక్కగా జరగడం మొదలుపెట్టింది. ప్రజలు ప్రత్యేకించబడ్డారు. యెరూషలేము పట్టణంలో ఎంతో భద్రత. అంతేకాదు అమ్మోనీయులు, అన్యులు అనేకులు ఉన్నారు. వాళ్ళకి ఎంతో గౌరవము. ముఖ్యంగా సంఘానికి నష్టమైంది ఏంటో తెలుసా? సాతాను కంటే, బయట నుంచి వచ్చే సాతాను కంటే లోపల ఒక సాతాను ఉన్నాడు. విశ్వాసుల మధ్య ఒక సాతాను. వాడి పేరే శరీర స్వభావం, ఓల్డ్ నేచర్. అక్కడ టోబియా, సన్బల్లటు అనే అధికారులు ఉన్నారు. వీరు కూడా పెద్ద ఆఫీసర్సే ఇతర దేశాలకి. వాళ్ళు యెరూషలేము వచ్చి నివాసం ఉంటున్నారు. వాళ్ళు యెరూషలేములో ఉన్న యూదులతో మంచి సంబంధ బాంధవ్యాలు పెంచుకున్నారు. యూదులు నెహెమ్యాకు సపోర్ట్ చేయడం కంటే ఎక్కువగా ఈ సన్బల్లటుకు, టోబియాకు సపోర్ట్ చేశారు. ఎంత ఆశ్చర్యమో చూడండి. నెహెమ్యాకు సహకరించడం బదులు నెహెమ్యాను భయపడుతూ, నెహెమ్యాకు సహకరించకుండా ఈ టోబియా, సన్బల్లటు అనే వారికి సహకరిస్తూ వచ్చారు. అతని గురించి గొప్పగా పొగుడుతున్నారు. అతను చాలా మంచివాడండి. దేవుని యొక్క ప్రణాళికలకు ఆటంకరంగా ఉన్న టోబియాని యూదులు సపోర్ట్ చేస్తూ వచ్చారు. అదే స్వభావం అంటావు? శరీర స్వభావం, ఆదాము స్వభావం. ఇది ప్రమాదకరమైన సంఘంలో. అయితే వీటన్నిటినీ ప్రతిఘటిస్తూ నెహెమ్యా ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళాడు. కాబట్టి సుమారు 160 సంవత్సరాలు శిథిలమై ఉన్న ఆ గోడలను 3 నెలల ప్రార్థనతోటి ప్రజలను సమీకరించి 52 రోజుల్లో ఈ ప్రాకారములను తిరిగి కట్టించాడు. కట్టించిన తర్వాత ఏం చేస్తాం? మనము ప్రతిష్ఠిస్తాం కదా. చూడండి ప్రతిష్ఠించడం ఎలాగ జరిగిందో. నెహెమ్యా గ్రంథము అంటే నాయకుడు అంటే ఇలా ఉండాలని దేవుడు మనకు చూపించడానికే ఈ మాటలు రాస్తూ వచ్చాడు. 12వ అధ్యాయము పెద్ద కోయర్ని ఏర్పరిచాడు. సంగీత గానములు, సితారా, చెయ్యి తాళములు, పాటలు, స్వరమండలంతో వారు ఇప్పుడు ఆ గోడల మీదకి ఎక్కారు. రండి చదువుదారండి. 12వ అధ్యాయము 27వ వచనం. యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్రగీతములతోనూ, పాటలతోనూ, స్వరమండల, సితారా, చెయ్యి తాళములతోనూ సంతోషముగా జరిగించినట్లు లేవీయులను తమ సకల స్థలముల్లో నుండి యెరూషలేమునకు రప్పించుట పూనుకొనిరి. అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టూన్న మైదాన భూమిలో నుండి, నెటోపాతీయుల యొక్క గ్రాముల నుండి కూడుకుని వచ్చిరి. అంత బాగుంది. 36వ వచనము. అతని బంధువులైన షమయ, అజరేలు, మిలలై, గిలలై, మాయి, నెతనేలు, యూదా, హనానిను వారు వీరు దైవజనులకు దావీదు యొక్క వాద్యములను వాయించుచూ పోయిరి. ఓకే, వారి ముందర శాస్త్రికి ఎజ్రా నడిచాడు. తర్వాత అది ఒక వరుస. ఇంకొక వరుస దానికి ఆపోజిట్గా చూడండి. మనం చూసినట్లయితే ఎవరు నడుస్తూ వచ్చారు? వారికి ఎదురుగా ఉన్న ఊట గుమ్మము దగ్గర దావీదుపురం యొక్క మెట్ల మీద దావీదు నగరను దాటి ప్రాకారం వెంబడి తూర్పు వైపు నీటి గుమ్మం వరకు పోయిరి. స్తోత్ర గీతములు పాడు వారి 2వ సమూహము వారికి ఎదురుగా నడిచెను. వారి వెంబడి నేనును వెళ్ళేది. చూసారా, గుండ్రంగా ఉంది యెరూషలేము. యెరూషలేము చుట్టూన్న ప్రాకారము గుండ్రంగా ఉంది. ఒక సమూహము ఇలా నడుస్తుంది,
స్వరమండలము, సితార, చెయ్యి తాళముతో పాటలు పాడుతూ ఒక గుంపు ఇలా నడుస్తుంది. గుంపుకు ముందుగా ఎజ్రా నడుస్తున్నాడు. రెండవ గుంపు ఇలా నడుస్తుంది. వీరు కూడా అదే దావీదు వాద్యములతోటి ప్రభువుకు స్తోత్రం చెబుతూ ఇలా నడుస్తున్నారు. రెండు గుంపులు ఇలా నడుస్తున్నాయి. మొదటి గుంపుకు ముందు ఎవరున్నారు? ఎజ్రా ఉన్నాడు. నెహెమ్యా ఎక్కడున్నాడు? నెహెమ్యా ఎక్కడున్నాడు? చదవండి కింద. ఎక్కడున్నారా? నెహెమ్యా ఈ రెండవ గుంపు యొక్క వెనుక భాగం ఉన్నాడు. అర్థమైందా? హీ డిడ్ నాట్ టేక్ ఎనీ ప్రెసిడెన్స్. నేనాయ కట్టించింది, నేను నాయకుడిని, నా నాయకత్వం, నేను బబులోను దేశం నుంచి వచ్చాను, పారసీకపు దేశమైన శూషణ కోట నుంచి వచ్చాను, గవర్నర్గా ఉండి ఇంత పని చేయించాను, కాబట్టి నేను ముందుండి నడిపించాలంటలేదు. ముందు ఎజ్రాను పెట్టాడు, రెండవ సమూహమునకు వెనుక తానున్నాడు. నిన్న కూడా మనం చదివాము. ఎవరి గురించి చదివాము? యెహోషువ గురించి చదివాము. యెహోషువ అందరికీ 10 గోత్రములకు స్వాస్థ్యాలను పంచిపెట్టి, ఆ మిగిలిపోయినది ఏదైనా ఉంటే నాకు ఇవ్వండిరా, అది నేను కట్టుకుంటాను, నేనేం మళ్ళీ కట్టిన భవనాలు లేకపోతే ఉన్న ద్రాక్ష తోట నాకు అక్కడ నేను కట్టుకుంటాను. అది యెహోషువ యొక్క మనస్సు, నిస్వార్థమైన మనస్సు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాము. నెహెమ్యా జీవితంలో రెండవ సమూహమునకు ముందు నడవలేదు, వెనక నడుస్తుంది. గ్లోరీ షుడ్ గో టు గాడ్, గ్లోరీ షుడ్ గో టు అదర్స్, అదర్స్ షుడ్ బి రెస్పెక్టెడ్. ప్రియ నేస్తం, అటువంటి నాయకులు వీరే జయి జీవితం జీవించిన వారు. తాను గవర్నర్ ఉన్నంతకాలం ఎక్కడ కూడా ఆయన ప్రజల దగ్గర నుంచి ఏ విధమైన ట్యాక్స్ కలెక్ట్ చేయలేదు. అంతేకాదు, నెహెమ్యా వచ్చేటప్పుడు ఎంతో ధనం తీసుకుని వచ్చాడు. తన యొక్క శాలరీ చక్కగా భద్రపరుచుకొని వచ్చాడు. నెహెమ్యా యొక్క టేబుల్ దగ్గర ఎంతమంది భోజనం చేసేవాడు తెలుసా? 150 మంది భోజనం చేసేవాడు. 150 తాను ఒక్కడి తింటాం కాదు, చాటుకెళ్ళి 150 పీపుల్ పనిచేసేవారు కాకుండా అధికారులు అందరూ కూడా 150 మంది భోజనం చేసేవారు. ఆ మాట చదువుకొని మనము ముగించుకుందాం రండి. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 17 నుంచి చదువుదాం. రైట్. భూమి సంపాదించుకునే వారము కాము, నా భోజనపు బల్ల యొద్ద మా చుట్టూనున్న అన్యజనుల నుండి వచ్చిన వారు కాక, యూదులను అధికారులను 150 మంది కూర్చొని ఉండిరి. నా నిమిత్తము ప్రతిదినము ఒక ఎద్దును, శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధము చేయబడెను. ఇవిగాక కోళ్లను 10 రోజులకు ఒక మారు నానా విధములైన ద్రాక్షారసము సిద్ధము చేసి తిని, ఈ ప్రకారముగా చేసినను. ఈ జనుల దాసత్వం బహు కఠినముగా ఉండేందున అధికారికి రావాల్సిన సొమ్ము నేను అపేక్షింపలేదు. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారమును బట్టి నాకు మేలు కలుగునట్టుగా నన్ను దృష్టించు. ఆయన డబ్బుతోటే ఇంతమందిని పోషించాడు, అధికారులను పోషించాడు, పనివారిని పోషించాడు. ఎప్పుడు కూడా నేర్చుకోండి, స్పెండ్ యువర్ మనీ ఫర్ ద లార్డ్. నీ డబ్బును ప్రభు కోసం వెచ్చించడం నేర్చుకో. ఏం చేస్తాడు ప్రభు? ఒక దినం నిన్ను నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన తన గుప్పులు విప్పుతాడు. అర్థమైందా? నువ్వు నీ చేత్తో ఇస్తావు, నీ చెయ్యి అంతే. దేవుని చెయ్యి చాలా పెద్దది, దేవుని చెయ్యి చాలా పెద్దది. రూతు ఈ 2 చేతులతో కష్టపడి తనను తన అత్తను పోషించింది. షీ గేవ్ హర్ బెస్ట్ టు హర్ మదర్ ఇన్ లా. ఎవరు? నయోమికి. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆమెను చూచాడు, ఆమె యొక్క పవిత్రమైన జీవితాన్ని చూశాడు, ఆమె ప్రేమను చూశాడు. కాబట్టి ఏం చేశాడు? ఆయన చేతులతో, పెద్ద చేతులతో రూతు యొక్క ఒళ్ళో పోసాడు. ఏం పోసాడు? రూతు యొక్క గొప్ప అవసరత ఏం కావాలా? ఆమెకు ఒక కుటుంబం కావాలా? యవనరాలు ఒక కుటుంబం కావాలా? దేవుడు బోయిజ్ హృదయంలో అట్టి ఆశను పెట్టించాడు. బోయిజ్ను రూతును పరిశుద్ధ వివాహం కలిపాడు. ఆమె ద్వారా మెస్సియా వచ్చినట్లు ఆ కుటుంబాన్ని ఆశ్రయించాడు. ఎంత ధన్యురాలు రూతు! ఇవ్వటం నేర్చుకో. నెహెమ్యా ఇచ్చువాడుగా మిగిలిపోయాడు, నెహెమ్యా తగ్గించుకున్నవాడుగా మిగిలిపోయాడు, నెహెమ్యా ప్రార్థనాపరుడుగా మిగిలిపోయాడు. నెహెమ్యా తన జీవితంలో దేవుని యొక్క మందిరం పట్ల ఎంతో ఆసక్తి, యెరూషలేము పట్ల ఆసక్తి కలిగిన వాడు. కాబట్టి యెరూషలేము పాడిపోయినప్పుడు కన్నీరు విడిచాడు, ప్రార్థించాడు. కాబట్టి చరిత్రలోనే ఆయన మిగిలిపోయాడు. అందుకని నెహెమ్యా గ్రంథాన్ని దేవుడు అతని కోసం ఉంచాడు, మన కోసం ఉంచాడు. ప్రభు ఈ మాటలు దీవించుగాక.
దేవుడు పరిశుద్ధులను తన వాక్యంలో ఉన్న సత్యం ద్వారా వెలిగించి మనల్ని ఆశ్రయించుగాక. ఆమేన్.